నేటి నుంచి దక్షిణాది రాష్ట్రాల్లో జనసేనాని పర్యటించనున్నారు. కేరళ, తమిళనాడులో 3 రోజుల పాటు పర్యటించనున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దక్షిణాది ఆలయాలను సందర్శించనున్నారు. అనంత పద్మనాభ స్వామి, మధుర మీనాక్షి, శ్రీ పరశ రామస్వామి, అగత్స్య జీవ సమాధి, కుంభేశ్వర దేవాలయం, స్వామిమలై, తిరుత్తై సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాలను దర్శించుకున్నారు. సనాతన ధర్మ పరిరక్షణలో భాగంగా పవన్ టూర్కు ప్రాధాన్యత సంతరించుకుంది. పవన్ ఆధ్యాత్మిక టూర్ కి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి కాంతి అందిస్తారు. కాంతి. యాశీల, ఈ రోజు నుంచి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 3 రోజుల పాటు దక్షిణాది రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. ఈ పర్యటన ముఖ్యంగా సనాతన ధర్మ పరిరక్షణలో భాగంగా ఏదైతే పవన్ కళ్యాణ్ చేపట్టిన ఈ కొన్ని దీక్షలు ఏవైతే ఉన్నాయో హైందవ ధర్మాన్ని పరిరక్షించుకోవడం కోసం చేస్తున్నటువంటి దాంట్లో భాగంగా ఈ రోజు నుంచి 3 రోజుల పాటు దక్షిణాది రాష్ట్రాలలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఈ రోజు హైదరాబాద్ నుంచి ఆయన కేరళలోని కొచ్చికి చేరుకుంటారు. అక్కడి నుంచి ఆయన దక్షిణాది రాష్ట్రాల పర్యటన ప్రారంభమవుతుంది. 2 రోజుల పాటు కేరళ, తమిళనాడు రాష్ట్రాలలో ఆయన పర్యటన ఉండబోతోంది. అక్కడ ఉన్నటువంటి ప్రముఖ దేవాలయాలని ఆయన సందర్శిస్తారు. సందర్శనతో పాటుగా కొంత ఈ హైందవ ధర్మానికి సంబంధించినటువంటి విషయంలో తమిళనాడులో ఇటీవల స్టాలిన్ చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి తీవ్రమైనటువంటి దుమారం రేగింది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్లిన తర్వాత ఏదైతే ఈ దేవాలయాల దర్శనానంతరం రాజకీయంగా కూడా కొంత ఎవరిని కలుస్తారు, అలాగే ఎటువంటి ఇవి ఇస్తారు అనే సంకేతం ఇస్తారు అనే అంశానికి సంబంధించినటువంటి ఆసక్తి అయితే ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో నెలకొంది. కేవలం సనాతన ధర్మ పరిరక్షణలో భాగంగా మాత్రమే కాదు, బీజేపీతో పాటు కలిసి వెళ్తున్న నేపథ్యంలో దక్షిణాది రాష్ట్ర ఇంకా పవన్ కళ్యాణ్ టూర్ ఏదైతే గత వారంలోనే ఈ టూర్ ఉండాల్సి ఉంది, ఆయనకు హెల్త్ బాగోకపోవడం వల్ల టూర్ అయితే క్యాన్సిల్ అయింది. ఈ రోజు పవన్ కళ్యాణ్ హైదరాబాద్ నుంచి కొచ్చి వెళ్ళేస్తారు. అప్పటి నుంచి సనాతన ధర్మానికి సంబంధించి హైందవ ధర్మ పరిరక్షణ కోసం ఆయన చేస్తున్నటువంటి దీంట్లో భాగంగా ఈ రోజు నుంచి దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రముఖ దేవాలయాల సందర్శన ఉంటుంది. షీలా. రైట్. థ్యాంక్ యూ కాంతి.